మాత్రము ప్రభువును నమ్ముకొందును. నీవు దయను తలంచుకొని నీ దయను తలంచుకొని నేను ఆనందింతును. నీవు నా వ్యధను గుర్తించితివి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మీతో ఉందురుగాక. క్రీస్తు ప్రభువునందు పూజ్య గురువులు, ఉపదేశ మాస్టర్లు, సంఘ పెద్దలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి నన్ను ఇక్కడ పూజ చేయమని ఆహ్వానించారు. కానీ గత వారం రోజుల నుండి నా వాయిస్ బాగలేదు. నిర్మలగిరి పండగ వెళ్ళి అక్కడ 2 రోజులు అక్కడే నైటు అని ఉండటం వలన ప్రతిరోజు కూడా కూటాలు, ప్రార్థనలు, తపస్కార ప్రార్థన వలన వాయిస్ బాగోలేదు. అయినా సరే మరి ఫాదర్ గారు ఆహ్వానించారు. ఎప్పుడో 2 నెలల క్రితమే ఇక్కడికి వచ్చి పూజ చేయమని అడిగారు. నాకు ఎలా సంతోషం. ఈరోజు ఈ పేర్లు చదివినప్పుడు దాదాపుగా 70% అందరు నాకు తెలిసినటువంటి వాళ్ళే. మరి చనిపోయిన ఆత్మల కోసం ప్రార్థన చేయమని ఎంతోమంది మరి విన్నవించుకున్నారు. అలాగే మంచి ఉద్యోగాలు ఉండాలని, చదువులు బాగుండాలని, ఆయురారోగ్యాలు ఉండాలని, ఇళ్ళు పూర్తి చేసుకోవాలని, అందరూ కూడా క్షేమంగా ఉండాలని మరి ప్రార్థన చేయమని అడిగున్నారు. ఈ యొక్క దీపలి పూజను మన గ్రామంలో చనిపోయిన ప్రతి ఆత్మ కోసము, అదేవిధంగా నా తల్లిదండ్రుల కోసము, నా రక్త సంబంధికులైనటువంటి 2 అక్కలు, 2 అన్నయ్యలు చనిపోయారు, వారిని గుర్తుంచుకుంటున్నాను. అలాగే మన గ్రామంలో మన రక్త సంబంధికులు ఎక్కడున్నా సరే చనిపోయిన ప్రతి ఆత్మని సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. నేనే పునరుత్థానమును జీవముండగా నన్ను విశ్వసించు వారు మరణించినను జీవిస్తారని యేసు ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ఈ జీవితం అనేది కొద్ది కాలం మాత్రమే. ఎప్పుడు మరణం వస్తుంది ఎవరికి తెలియదు. పుట్టినరోజు ఏ విధంగా మనం జరుపుకుంటామో, పుట్టినరోజు పండుగలాగా అందరం జరుపుకుంటామో, మరణ దినాన్ని కూడా ఒకరోజు జరుపుకోవాల్సిందే. మరణాన్ని నుండి ఎవరు కూడా తప్పించుకోలేదు. విన్నారా? పుట్టినరోజు ఎలాగా చేసుకుంటూ ఉంటామో మరణ దినాన్ని కూడా ఒకరోజు జరుపుకోవాల్సిందే. మన తాతలు ముత్తాతలు వెళ్లాల్సిన చోటికి మనం వెళ్లాల్సిందే. ఎవరు కూడా ఈ భూలోకంలో తెస్తేసుకొని ఉండలేరు. మా ఇంట్లో ఎవరు చనిపోలేదని ఎవరు కూడా చెప్పలేము. ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో ఎవరు కూడా చనిపోతుంటారు. కాబట్టి ఈ జీవితం అనేది దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని బట్టి కొంతకాలం మాత్రమే. దేవుడు అనుగ్రహిస్తే మరి ఒక 60, 70, 80 ఆనాడు పెద్దవాళ్ళు, మోషే తాతను నేను చూశాను. వాళ్ళు 6 అన్నదమ్ముల్లో ఆయన చిన్న ఆయన దాదాపుగా 95, 100 దాకా బతికాడు. మరి ఈ రోజుల్లో 100 బతకటం అంటే మరి ఇప్పుడు ఎవరు కనపట్లేదు. ఆ పెద్ద వాళ్ళు అలా బ్రతికారు. నాకు తెలిసిన విధంగా మరి మా జేమ్స్ చిన్నాన్న కూడా 85 దాకా బతికాడు. మరి అంతకన్నా ఎక్కువ బతికిన వాళ్ళు ఉంటే మంచిదే. కాబట్టి ఈ మరణం అనేది తప్పదు. కాబట్టి మరణించినట్టు వారి కోసం పూజలు అర్పించడం, వారి ఆత్మ దేవుని సన్నిధికి పూజలు అర్పించడం ఎంతో మంచిది. ఎందుకంటే మానవులకి ఈ లోకంలో వాళ్ళందరూ కూడా దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు అయినా సరే మనుషులుగా ఏదో ఒక పొరపాట్లు చేసి ఉంటుంటారు. ఆ పొరపాట్లన్నీ కూడా దేవుడు క్షమించాలంటే మన ప్రార్థనలో, మన పూజలు వాళ్ళు పరలోకానికి వెళ్ళటానికి ఉపయోగపడతాయి. అలాగే దిక్కులేని ఆత్మలు ఉంటాయి. ఆ ఆత్మల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. వీళ్ళు పరలోకానికి వెళ్ళిన తర్వాత మన ఆత్మ కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారంట. మనందరూ కూడా పరలోకానికి రావాలని, నా బిడ్డలు కూడా రక్షించబడాలి, నా వాళ్ళందరూ కూడా రక్షించబడాలని వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మన ప్రార్థన వల్ల వాళ్ళు పరలోకానికి వెళ్తారు. మన పూజలు, మన త్యాగాలు, మన పుణ్యకార్యాలు వీటి వలన మరలా వాళ్ళు పరలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తారు. ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి మనం చేసే ప్రార్థన వృధా కాదు. మనం అర్పించే పూజలు వృధా కాదు. దేవుడు మరి మనందరి ప్రార్థన ఆలకిస్తుంటాడు. విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు, దైవభక్తితో, పరిశుద్ధితో ప్రార్థన చేసినప్పుడు. కాబట్టి ఈ దీవెనల పూజలో మనందరం కూడా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం.
ఈ విచారణ అభివృద్ధి కోసము, మరి విచారణ గురువు కోసము మరి ప్రక్కన వినోద్ ఫాదర్ గారు ఉన్నారు. మరి మా అందరూ మంచి సేవ చేయాలని, అలాగే మన ఊరిలో గురువులైనటువంటి కౌలు జోజిబాబు ఫాదర్ గారి కోసము వారి సేవ వర్తిల్లాలని, అలాగే మరి ఆస్ట్రేలియా దేశంలో ఉంటే అనిల్ ఫాదర్ గారి కోసం, అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి వడ్డేశ్వరం అరుణ్ బాబు కోసము ప్రార్థన చేద్దాం. అలాగే ఇంకా మన బిడ్డలు కూడా భవిష్యత్తులో దేవుని పిలుపుని పొందుకొని అమ్మగారులు ఫాదర్లు అవ్వాలని. ఎందుకంటే దేవుని సేవలోనే నిజమైనటువంటి ఆనందము, సంతోషం ఉంటుంది. మనకి ఎంత డబ్బున్నా, ఎంత అధికారం ఉన్నా, ఎన్నున్నా సరే దేవుని సేవలోనే నిజమైనటువంటి ఆనందం ఉంటుంది. కాబట్టి మరి వారు బాగా సేవ చేయడం కోసం వారి కోసం ప్రార్థన చేద్దాం. మనందరి కోసం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం. చనిపోయిన వారి కోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు చదివిన ఉద్దేశాలన్నీ కూడా దేవుని చిత్తమైతే నెరవేర్చాలని దేవుని ఈ యొక్క దీవుల పూజలు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. అలాగే ఈ యొక్క దేవాలయం నిర్మాణం చేయడానికి సహాయపడిన ప్రతి ఒక్కరిని, విదేశాల్లో ఉన్నటువంటి వారిని, స్వదేశంలో ఉన్నటువంటి వారిని, ధర్మదాతలందరూ కూడా దేవుడు ఆశ్రయించాలని, వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కూడా ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. దివ్యబలి పూజలు యోగ్యంగా పాల్గొనడానికి మనం చేసిన పాపలు తలంచి మాట వల్ల కానీ, చూపు వల్ల కానీ, తలంపుల వల్ల కానీ, అశ్రద్ధ వల్ల కానీ, అవివేకం వల్ల కానీ, అవిశ్వాసం వల్ల కానీ ప్రతి మనిషి పాపాత్ముడే. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. అయితే మనం కూడా ఆయన బిడ్డలంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ సమయంలో మనలో ఉన్నటువంటి ప్రతి పాపను తొలగించమని, మన బలహీనతను తొలగించమని, తన ఆత్మతో మనం నింపమని పశ్చాత్తాప హృదయంతో భగవంతుని ప్రార్థన చేసుకుందాం, క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపక, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, వర్ణింప అలవి కాని నీ పరమ రహస్యముల ద్వారా ఈ లోకమును నూతనపరుచున్నావు. కావున శ్రీ సభను శాశ్వతమైన నీ సంకల్పానుసారము నడిపింపుమని బ్రతిమాలు కొరుచున్నాము. ప్రస్తుత యుగములో నీ సహాయమును అందించి మేము నీ సంరక్షణలో జీవించు భాగ్యమును మా అందరికీ దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 65వ అధ్యాయము పవిత్ర వచనములు 17 నుండి 21 వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 65వ అధ్యాయము పవిత్ర వచనములు 17 నుండి 21 వరకు. ప్రభు అయిన యావే ఇట్లు పలుకుచున్నాడు, నేను నూతన దివిని నూతన భూమిని సృజింతును. పూర్వ సంఘటనలు ఇంకెవరో జ్ఞప్తికి తెచ్చుకున్నారు. నేను సృజింపబోవు వాటిని గాంచి మీరు సదా ఆనందింపుడు. నేను కలిగింపబోవు యెరూషలేము సంతసముతో నిండియుండును. ఆ నగర పౌరులు ఆనందముతో అలరారుదురు. నేను కూడా యెరూషలేమును చూచి ఆనందింతును. నా ప్రజలను గాంచి హర్షింతును. ఆ పట్టణమున ఇక ఏడ్పులు గాని సహాయము కొరకు
అంగలార్పులు గాని వినిపింపవు. శిశువులకు బాల్య మరణములుండవు. వృద్ధులు నిండు జీవితము జీవింతురు. ప్రతి వాడు 100 ఏళ్ళు జీవించి గాని కన్నుమూయడు. 100 ఏళ్ళు రాకమునిపే చనిపోవుట శాపముగా ఎంచబడును. ప్రజలు ఇండ్లు కట్టుకొని వానిలో వసింతురు. ద్రాక్ష తోటలు నాటుకొని వాని ఫలములారగింతురు. ఇది ప్రభువాక్కు. రెండవ పట్టణము, మనము చేయి సువార్త ప్రకటనము అను వెరితనము చేత విశ్వసించు వారిని రక్షించుట ఆయనకు ఇష్టమయ్యను. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు. సోదరులారా, నశించుచున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఏలైనా జ్ఞానుల జ్ఞానమును నేను ధ్వంసం చేయుదును, వివేకవంతుల వివేకమును నేను తృణీకరించును అని పవిత్ర గ్రంథములు పలుకుచున్నవి. కనుక జ్ఞాని ఎక్కడా, పండితుడు ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? లౌకికమగు వివేకమును దేవుని వివేకమని చూపలేదా? దేవుడు తన జ్ఞానమందు సంకల్పించిన విధమున లోకము తన జ్ఞానము చేత ఆయనను ఎరగకపోయెను. అందువలన మనము చేయి సువార్త ప్రకటనము అను వెరితనము చేత విశ్వసించు వారిని రక్షించుట ఆయనకు ఇష్టమయ్యను. యూదుల అద్భుతములను కోరుచున్నారు, గ్రీకులు వివేకములకై ప్రాకులాడుచున్నారు. అయితే యూదులకు ఆటంకమును, అన్యులకు అవివేకమగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. కావున దేవుని పిలుపును పొందిన యూదులకును అన్యులకును క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఏలైనా దేవుని అవివేకమని తోచినది మానవునికి వివేకము కంటేను గొప్పది.
దేవుని బలహీనత అని తోచినది మానవులకు శక్తి కంటే దృఢమైనది. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభుని స్తుతి గీతం నీ సన్నిధిలో ఈ వేళ. ప్రభుని స్తుతి గీతం నీ సన్నిధిలో ఈ వేళ. ఇమ్మానుయేలుడా జీవనాథ, ఇమ్మానుయేలుడా జీవనాథుడా, కీర్తించి కొనియాడెదము, నిన్ను కీర్తించి కొనియాడెదము. ప్రభుని స్తుతి గీతం నీ సన్నిధిలో ఈ వేళ. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 43వ వచనం నుండి 54వ వచనం వరకు. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 43వ వచనం నుండి 54వ వచనం వరకు. 2 రోజులైన పిదప యేసు అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఏలైనా ప్రవక్త తన స్వదేశంలో గౌరవింపబడిన యేసే స్వయముగా సాక్ష్యమిచ్చెను. యేసు గలిలయకు వెళ్ళినప్పుడు అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానించిరి. ఏలైనా పాస్కా పండుగ సందర్భమున గలిలయ నివాసులు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయముగా చూచిరి. అంతటా ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చిన గలిలయలోని కానాను అను పల్లెకు మరల వచ్చెను. కఫర్నాములో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను. అతని కుమారుడు రోగముతో పడి ఉండెను. యేసు యోదియా నుండి గలిలయకు తిరిగి వచ్చినని విని ఆ ఉద్యోగి ఆయన యొద్దకు వెళ్ళి ప్రాణ సంకటముతో పడి ఉన్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థపరపవలసిందిగా ప్రార్థించెను. మీరు సూచనలు మహత్కార్యములు చూసినని తప్ప విశ్వసింపరు అని యేసు పలికెను. ప్రభు, నా కుమారుడు చనిపోకముందే రండు అని ఆ ఉద్యోగి వేడుకొనెను. నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని యేసు అతనితో చెప్పెను. అతడు యేసు మాటను నమ్మి తిరిగిపోయెను. మార్గ మధ్యమున అతని సేవకులు ఎదురై నీ కుమారుడు స్వస్థుడైనాడు అని చెప్పిరి. ఏ గంట నుండి బాలునికి ఆరోగ్యము చక్కబడసాగినది అని అతడు సేవకులను అడగగా, నిన్న మధ్యాహ్నము 1 గంటకు జ్వరము విడిచినప్పటి నుండి అని వారు చెప్పిరి. నీ కుమారుడు జీవించును అని యేసు తనతో చెప్పిన గంట అదేనని అతడు గ్రహించెను. కనుక ఆ ఉద్యోగి అతని కుటుంబము యేసును విశ్వసించిరి. ఇది యేసు యోదియా నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ అద్భుత చిహ్నము. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు ప్రభునందు పూజ్య గురువులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ యొక్క శ్రమల కాలంలో క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను, శిలువ
బాధలను, మరణాన్ని ధ్యానించుకోవటానికి వచ్చి ఉన్నాం. ఈ భూలోకంలో మనం గర్వించదగినటువంటి ఒకే ఒక్క విషయం, పౌలు గారు అంటాడు, క్రీస్తు శిలువనందే మనం గర్వించాలి. ఇంకా ఏ విషయంలో మనకు గర్వము తగదు. క్రీస్తు శిలువనందు మాత్రమే మనం గర్వించాలి అంటాడు. దెబ్బలు పట్టడం, శ్రమలను పెట్టడం అది మన గర్వ. అయితే ప్రభు మనందరి కోసము ఆ శిలువలో బాధలు పడ్డాడు కాబట్టి రక్షణ అనేది వచ్చింది. పాపం వలన మరణం వచ్చిందని మనం వింటున్నాం. ఆ మరణాన్ని మళ్ళా తీసివేయటానికి దేవుడే మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఇది మనం నమ్మాలి, విశ్వసించాలి. యేసు ప్రభు మనందరి కోసం మరణించాడని నమ్మాలి. అలా నమ్మటం వలన మనం కూడా ఆయన మరణంలో భాగం పంచుకుంటూ ఉన్నట్లయితే ఈ లోకంలో ప్రార్థన ద్వారా, దాన ధర్మాల ద్వారా, ఉపవాస క్రియలు చేయటం ద్వారా, ఉపవాసం చేయటం ద్వారా, అలాగే మరి మన పాపములు ఒప్పుకోవటం ద్వారా, పశ్చాత్తాపడటం ద్వారా, ప్రభు శిలువను చూసి మనం అయ్యో ప్రభు నా కోసం ఇన్ని కష్టాలు అనిపించాడు, ఈ భూలోకంలో నాకు వచ్చేటువంటి కష్టాలను, అవమానాలను నేను కూడా భరించినట్లయితే మంచి కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, పవిత్రత కోసం కష్టాలు అనిపించినట్లయితే నేను కూడా ఆ ప్రభు శ్రమల్లో భాగం పంచుకొని ఆయన పునరుత్థానంలో కూడా భాగం పంచుకుంటాం. నేను ముందుగా చెప్పినట్టుగా పుట్టిన ప్రతి వారు మరణించాల్సిందే. మరణం తర్వాత నిత్య జీవితం ఉన్నది అన్న సత్యాన్ని యేసు ప్రభు లోకానికి తెలియజేశాడు. అయితే ఆ నిత్య జీవితం ఎలా వచ్చింది? ఊరికే రాలా, కష్టపడకుండా ఏది రాదు, అన్లెస్ మోసం చేస్తే తప్ప. కష్టపడకుండా భూలోకం ఏది రాదు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఒక తల్లి బిడ్డను కనాలంటే ఎంతో కష్టపడుతుంది, ప్రసవ వేదన పడుతుంది, నవమాసాలు మోస్తుంది, చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కొన్నిసార్లు మరి పూర్వమైతే న్యాచురల్ గా పిల్లలు పుట్టేవాళ్ళు ఇప్పుడు ఆపరేషన్ ద్వారా పుడుతున్నారు. సిజేరియన్ కత్తిరించడం ద్వారా భయం వేస్తుంది ఆ స్త్రీకి, ఆ తల్లికి భయం వేస్తుంది. ఆ కత్తిరించుకోవడానికి ఆ బాధ ఇదంతా ముందు అనుభవిస్తుంది, కానీ బిడ్డ పుట్టిన తర్వాత చాలా సంతోషపడుతుంది. అలాగే పిల్లలు చదువుతున్నారు, కష్టపడి చదవటం వలన, బాధ్యతగా చదవటం వలన, క్లాసులకు వెళ్ళి పాఠాలు విని బాగా బాధ్యతగా చదవటం వలన, మరి రాత్రులు పగలు కూడా చదవటం వలన వాళ్ళు పాస్ అవుతారు. స్కూల్కి వెళ్ళి చక్కగా అన్ని మరి మనసులో ఉంచుకొని, మనసు దగ్గర పెట్టుకొని బాగా చదవటం వలన మరి పాస్ అవుతూ ఉంటారు. ఒక రైతు పంట పండించాలంటే మరి దున్నాలి, చదువు చేయాలి, నీళ్లు పెట్టాలి, కలుపులు తీయాలి, కోతలు కొయ్యాలి. ఒకసారి పంట రాదు. ఏదైనా సరే కష్టపడకోకుండా రాదు. అలాగే యేసు ప్రభు కూడా మనందరి కోసం కష్టపడ్డాడు, మనందరి కోసం శిలువలో మరణించాడు. ఇది సత్యం. ఒక మిలిటరీ వాళ్ళు దేశాన్ని రక్షించడం కోసం ఏ విధంగా అహోరాత్రులు కుటుంబాలను విడిచిపెట్టి అక్కడ మరి యుద్ధాల్లో పాల్గొంటూ త్యాగాలు చేస్తూ ఉంటారో, త్యాగ జీవితం ద్వారానే మరి రక్షణ అనేది వస్తుంది. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు మనందరి కోసం శ్రమించాడు, కష్టపడ్డాడు. ఏ పాపము లేనటువంటి ఆయన, ఏ పాపం ఎరిగినటువంటి ఆయన మన కోసం దెబ్బలు పడ్డాడు. మనం అందరూ కూడా స్వస్థపరచబడాలని ఆయన దెబ్బల వల్ల మన గాయాలు స్వస్థపరచబడ్డాయని యెషయా గ్రంథంలో మనం వింటున్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మరి శ్రమల కాలంలో ఆయన శ్రమలను ధ్యానించుకుంటూ మరి ప్రార్థన చేస్తూ, ఉపవాస క్రియలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, ముఖ్యంగా పశ్చాత్తాపడాలి మనం చేసిన పాపం. ప్రతి మానవుడు కూడా పాపాత్ముడే. తల్లి గర్భంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపాత్ముడే. మాట వలనో, తలంపు వలనో, అసూయ వలనో, ద్వేషం వలనో, పదార్థాలు మేరటం వలనో, తోటి వారిని ప్రేమించలేకపోవటం వలనో, దేవుణ్ణి ప్రేమించలేకపోవటం వలనో ఏదో ఒక పొరపాట్లు చేస్తున్నాడు. మానవుడు పాపాత్ముడు. మంచివాడు సైతము
బైబిల్లో ఉంది, మంచివాడు సైతం, ఎవరైతే మంచివాడు అనుకుంటామో మంచివాడు సైతం 7 సార్లు ఏదో పొరపాటు చేస్తూ ఉంటాడంట రోజుకి మాట వలన, చూపు వలన, తలంపు వలన, క్రియల వలన. మంచివాడు అనుకునేవాడు. మరి మంచివాడు కానివాళ్ళని కారణాలకి ఎన్నోనే చూడండి, ఆలోచించండి. కాబట్టి ప్రతిరోజు మనం పశ్చాత్తాపడుతూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి, పశ్చాత్తాపడుతూ ఉండాలి. దేవుని యొక్క కృప కోసం మనం ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని కృప మనందరికి అవసరం, దేవుని మన్నింపు మనందరికి అవసరం, దేవుని దీవెలు మనందరికి అవసరం. ఆ ప్రభు తెచ్చిన రక్షణ మనం పొందాలంటే ఆయన ఆజ్ఞలు పాటించుకుంటూ పశ్చాత్తాపడాలి. తప్పిపోయిన కుమారుడు మరి తన తండ్రి నుండి దూరం అయిపోయాడు. నిన్న మన వాక్యంలో తప్పిపోయిన కుమారుడు తండ్రి నుండి దూరమయ్యాడు, దూరమై వచ్చినవిడిగా జీవించాడు. ఆశ్రంతా కూడా పోగొట్టుకున్నాడు, తండ్రి ప్రేమను పోగొట్టుకున్నాడు. చివరికి తెలుసుకున్నాడు తన తప్పును. నా తండ్రి దగ్గర ఆయనకు ఆకలి అయింది. మరి ఆకలైనప్పుడు పందులు తినేటువంటి పొట్టును తిన్నాడు, అది కూడా దొరకలేదు. అప్పుడు కనువిప్పు కలిగి మరి తండ్రి దగ్గరికి రావడానికి ప్రయత్నించాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆయన చాలా మదనపడి ఉంటాడు. ఒకప్పుడు నా తండ్రి దగ్గర నేను యువరాజుగా బతికాను, మంచిగా బ్రతికాను. ఇప్పుడు ఈ చిప్పిరి గుడ్డలతో, ఈ పక్క చిక్కినటువంటి శరీరంతో నా తండ్రి నన్ను చూసి ఏమనుకుంటాడో, నా అన్న ఏమనుకుంటాడో, అక్కడ పనిచేసేవాళ్ళు ఏమనుకుంటారో, తన దేనస్థితిని తెలుసుకున్నాడు. కానీ ఇదంతా చూసి వాళ్ళు నన్ను అవమానపరుస్తారని భయపడలేదు, లేకపోతే ఆత్మహత్య చేసుకుందామని అనుకోలేదు. ధైర్యంతో నా తండ్రి నన్ను స్వీకరిస్తాడు, నా తండ్రి నన్ను ఆదరిస్తాడు, కనీసం పనివాళ్లలోనైనా ఒకటిగా ఉందామని అనుకున్నాడు. తండ్రి దగ్గరికి బయలుదేరాడు. మరి తండ్రి ప్రేమ ఎంత గొప్పదో దూరం నుండి చూడగానే ఆ బిడ్డను స్వీకరించాడు. మరి హక్కులు చేసుకున్నాడు, చెప్పులు దొరికాడు, విందు గావించాడు. అలాంటి తండ్రి మన గొప్ప తండ్రి. ఎంత పాపినైనా, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. అగుస్టిన్ గారు తన చేతులు ఎన్నో ఘోర పాపాలు చేశాడు, తప్పును తెలుసుకున్నాడు. ప్రభువా, నేను చాలా లేటుగా నిన్ను తెలుసుకున్నాను, ప్రభువా, నేను చాలా లేటుగా నా జీవితాన్ని మార్చుకుంటున్నాను అని తప్పును తెలుసుకొని మరి మంచివాడిగా అయ్యాడు, గురువు అయ్యాడు, బిషప్ అయ్యాడు, పునీతుడయ్యాడు. ఆయన అంటాడు, ప్రభువా, ఈ లోకంలో ఉన్నంత కాలము నా ఆత్మకు శాంతి లేదు, నీ సన్నిధిలో మాత్రమే నాకు నిజమైనటువంటి శాంతి ఉంటుంది, నీ సన్నిధిలో మాత్రమే నాకు సంపూర్ణమైన సంతృప్తి, సమాధానం దొరుకుతుంది, నా ఆత్మకు శాంతి దొరుకుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మాత్రమే ఆనందము, సంతోషం దొరుకుతుంది. తప్పిపోయిన కుమారుడు తండ్రి సన్నిధి విడిచి వెళ్ళాడు, ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. మరలా తండ్రి దగ్గర తిరిగి వచ్చినప్పుడు మాత్రమే మరలా ఆనందాన్ని పొందగలిగాడు. మళ్ళీ కుమారుడుగా చలామణి అయ్యాడు. ఎందుకంటే తండ్రి క్షమించేటువంటి వాడు, మన దేవుడు ఎంత ఘోర పాపనైనా క్షమించేటువంటి వాడు. కాబట్టి ఆ తప్పును తెలుసుకోవాలి, అంతేగాని ఆత్మహత్య చేసుకోవాలని, లేకపోతే మదన పడిపోతూ ఇంకా నా జీవితం ఇంతేలే, ఇంకా నేను తాగుతాను, నెక్స్ట్ రోజు జీవిస్తాను అనేది కాకుండా పశ్చాత్తాపడాలి, హృదయ పరివర్తన చెందాలి, మారు మనసు పొందాలి. ఇది పొందనంత కాలం మనం రక్షణ పొందలేము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి రక్షణ పొందాలంటే, మారు మనసు పొందాలంటే దేవుని వాక్యం ఎడల, దేవుని ఎడల మనకు సంపూర్ణ విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసం ఎలా వస్తుంది? మనకి దేవుని వాక్యాన్ని వినాలి, గురువుల యొక్క బోధలు వినాలి, పదాజ్ఞలు పాటిస్తూ ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు మన ప్రభువు, మన రక్షకుడు అని మనం నమ్మాలి. రోమాపత్రిక 10వ అధ్యాయము 8వ వచనం చదవండి. అయితే అది ఏమని చెప్తుంది? వాక్యం ఏమని చెప్తుంది? దేవుని వాక్కు నీ సమీపమని ఏమున్నది? దేవుడు మరి పూజ జరిగినప్పుడల్లా, ప్రార్థన జరిగినప్పుడల్లా వాక్యం మరి మనకి వినిపించబడుతుంది. అలాగే మనం బైబుల్ చదువుతున్నాం, చాలా మంచిది. చాలా మంది బైబుల్ తీసి మరి చక్కగా రెఫరెన్స్ చదువుతున్నారు. సరే, చదవమ్మా. దేవుని వాక్కు నీ పెదవుల పైన ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. ఇది యేసు ప్రభు అని ఒప్పుకొని నీ నోటితో, ఆ మాట ఉందా లేదా అక్కడ? నీ నోటితో యేసుని ప్రభు అని ఒప్పుకోవాలి. యేసు ప్రభు మన ప్రభువు. ప్రభు అంటే మన అధిపతి, మన రక్షకుడు, పాప విమోచకుడు, మన నాయకుడు అని నమ్మాలి. కానీ ఈ రోజుల్లో రాజకీయ నాయకులు నమ్ముతున్నారు ఎక్కువగా.
హీరోయిన్ నమ్ముతున్నారు ఎక్కువగా, లోకంలో మనుషులు నమ్ముతున్నారు, వాటికి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నారు. సినిమాలకి, సీరియల్స్ కి, రాజకీయం పక్కన తిరగటానికి వీళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ యేసు ప్రభు నా నాయకుడు, నా ప్రభు, నా దేవుడు అని నమ్మి జీవించాలి. మన నోటితో ఒప్పుకోవాలి, జెండాలు పట్టుకొని జై జై అంటమే కాదు, యేసు ప్రభువుకి జై జై అని చెప్పాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి. మరి ఇవన్నీ పూజలో మనం చెప్తూ ఉన్నాం. నీకే మహిమ, నీదే అధికారము, నీదే మహిమ, నీదే ఘనత. క్రీస్తునందు, క్రీస్తు ద్వారా, క్రీస్తుతో ఆయనకే గౌరవ మహిమలు కలగాలని మనం పూజలో ఉంటున్నాం. కాబట్టి పూజ విషయం కూడా మీరు బాగా అర్థం చేసుకోండి. పూజలో జరిగే అన్ని కూడా ప్రతిదీ బైబిల్లో ఉన్నదే. కథోలిక్ సంఘంలో జరిగే అన్ని కూడా బైబిల్లో ఉన్నాయి. కాకపోతే వాళ్ళు రెఫరెన్స్ వాక్యాలు చేసి చెప్తారు, ఇక్కడ క్రియల ద్వారా జరుగుతూ ఉంటాయి. ఈ కొవ్వొత్తులు వెలిగించడం కానీ, సెలవు పెడతాం కానీ, ఈ డెకరేషన్ కానీ, మరి ఏదైనా ప్రతిదీ కూడా కథోలిక్ సంఘంలో ఉన్నాయి. కాబట్టి మన విశ్వాసాన్ని ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. కథోలిక్ సంఘ విశ్వాసం ఏంటి చెప్పండి? మన విశ్వాస ప్రమాణం చెప్తున్నాం కదా. ఏం చెప్తున్నాము? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని ఎవరిని సృష్టిస్తున్నావు? నువ్వు సర్వశక్తి గల సర్వేశ్వరుని సృష్టిస్తున్నావు. మరి వేరే వాడిని సృష్టించేది అదే కదా. ఇది ఎప్పుడో ఉంది మన దానిలో. తర్వాత ఏముంది? అతని యొక్క ఏకసుతుడును, మన నాదుడు, మన ప్రభువు, మన నాదుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాం. కథోలిక విశ్వాస ప్రమాణం ఇది. మనకి ఏమంటారంటే మేనిఫెస్టో లాంటిది చెప్పాలంటే. మన మేనిఫెస్టో పరలోకాన్ని భూలోకాన్ని సృష్టి సర్వేశ్వరిస్తున్నాం, అతని కుమారుడైన యేసుక్రీస్తు సృష్టిస్తున్నాం. తర్వాత ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమని పుట్టిన, ఆయన ఎలా పుట్టాడు? పరిశుద్ధాత్మ వలన పుట్టాడని నమ్ముతున్నాం. తర్వాత పోన్స్ పిలాతు అధికారంలో పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధులు మన కోసం శ్రమలు అనిపించాడు. పోన్స్ పిలాతు అధికారంలో మరి బాధలు అనిపించాడు, శిలువ మీద కొట్టబడ్డాడు, మరి సమాధిలో ఉంచబడ్డాడు. పాతాళ ముందు దిగి మూడవ నాడు చనిపోయిన వారు లేచిన, ఆయన తిరిగి లేచాడని నమ్ముతున్నాం. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయడం మరలా వస్తారని నమ్ముతున్నాం. మరణాత మరలా వస్తారని నమ్ముతున్నాం. తర్వాత పవిత్రాత్మ, పరిశుద్ధాత్మ ఉన్నది. ఆనాడు శిష్యుల పైన పరిశుద్ధాత్మను కృమ్మరించాడు, ధైర్యపరిచాడు యేసు ప్రభు. పవిత్రాత్మ ఇస్తున్నాం. తర్వాత పరిశుద్ధ కథోలిక్ సభ పరిశుద్ధమైంది. ఎందుకని? ఆనాడు అపోస్తుల ద్వారా ఏర్పాటు చేశాడు. అపోస్తులు ఎన్నుకున్నాడు, వాళ్ళు పంపాడు, మీరు వెళ్ళండి, సువార్తను బోధించండి, పితా, పుత్ర, పవిత్రాత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇవ్వండి అని చెప్పాడు. కాబట్టి కథోలిక్ సభ నమ్మాలి. కథోలిక్ సభ సత్యమైంది అనడానికి రుజువు ఏంటి అంటే, అపోస్తుల ద్వారా దేవుడు యేసు ప్రభు అన్నాడు 12 శిష్యుల ద్వారా, మీరు వెళ్ళండి, సకల జాతులకు సువార్తను ప్రదర్శించి నేను ఉంటాను మీతో అన్నాడు. అంతేకాదు యోహాను శుభవార్త 17వ అధ్యాయం 21వ వచనంలో యేసు ప్రభు స్వయంగా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? ఓ తండ్రి, నేను నీ యందును నీవు నాయందును ఉండునట్లు వారిని మన యందు ఉండనిండు. నీవు నన్ను పంపితవని లోకము విశ్వసించుటకు వారు ఒకరిగా ఐక్యమై ఉండునట్ల మనవలే వారును ఒకరిగా ఐక్యమై ఉన్నట్లు. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అంటే ఐక్యం, ఒకటిగా ఉండాలి. ఈనాడు ప్రపంచంలో ఒకటిగా ఉండే సంఘం కథోలిక్ సంఘం ఒకటే. నువ్వు అమెరికా వెళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళు, జర్మనీ వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా సరే పితాపుత్ర వేస్తారు. గుళ్ళో సిలువ ఉంటది, గుడి మీద సిలువ ఉంటది. ఇదే పూజా విధానం జరుగుతుంది. సిలువ అంటే మన రక్షణ. కాబట్టి కథోలిక్ సంఘం సత్యం అని చెప్పడానికి ఏకంగా ఉంటుంది. దాదాపుగా ప్రపంచంలో క్రైస్తవులు దాదాపుగా 200 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 200 కోట్ల మంది. ఈ 200 కోట్ల మందిలో 140 కథోలిక్ ఉన్నారు. 41 అంటే మన భారతదేశం అంతా జనం ప్రపంచంలో కథోలికులుగా ఉన్నారు. ఏది పెద్దది? కథోలిక్ సంఘం. 200లో
40 ఎక్కువ, 160 ఎక్కువ, 160 ఎక్కువ, 140 ఎక్కువ, 140 కోట్ల మంది కథోలికులు ఉన్నారు. అంటే ఏంటి? ఏకంగా పోపు గారి అధికారం కింద ఆనాడు అపోస్తుల స్థానంలో వచ్చేటువంటి వారు పోపు గారు, బిషప్ గారు, వాళ్ళ ద్వారా అభిషేకించబడినటువంటి వారే గురువులు. కాబట్టి ఆనాడు అపోస్తుల వారసత్వంలో ఇప్పుడు వరకు కూడా ఆ పేతురు గారి దగ్గర నుండి ఇప్పుడు వరకు కూడా మరి పోపు గారు అవుతున్నారు. అందుకే మత్తయి సువార్తలో పేతురు గారిని, ఇదిగో నీవు రాయివి, నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తున్నాను, నరక శక్తులు నిన్ను జయించజాలవు, నీవు భూలోకంలో దీన్ని బంధిస్తావు, అది బంధించబడుతుంది, పరలోకంలో దేన్ని బంధిస్తావో భూలోకంలో కూడా అదే బంధించబడుతుంది. ఆనాడు పేతురు గారికి పరలోక ప్రాణం సెలవిచ్చినట్టుగా మనం వాక్యాలు విన్నాం. రిఫరెన్స్ బహుశా మత్తయి సువార్త 16 చదవండి ఒకసారి, చూద్దాం ఒకసారి చదువు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను, భూలోకమందు నీవు దేనిని బంధిస్తావో అది పరలోకమందులో బంధించబడుతుంది, భూలోకమందు నీవు దేన్ని విప్పుదువో అది పరలోకంలో కూడా విప్పబడుతుంది. అటువంటి అధికారాన్ని ఆనాడు యేసు ప్రభు మరి శిష్యులకు ఇచ్చాడు. అందుకని ఆ శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ప్రపంచమంతా వెళ్ళారు, సంఘాలు స్థాపించారు. ఆ విధంగా శ్రీ సభ అనేది అభివృద్ధి అయింది. కాబట్టి కథోలిక సంఘం సత్యం అనటానికి ఆనాడు పేతురు గారిని ఎన్నుకున్నాడు. ఆ పేతురు స్థానంలో వచ్చినటువంటి ఆయన ఈ రోజు వరకు కూడా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు, దాదాపుగా 280 పైన పోపు గారు. అప్పుడు పేతురు గారు 1, 2, 3 అని లెక్కేసుకుంటే యేసు ప్రభు కాలం నుండి, యేసు ప్రభు తర్వాత మరి పేతురు గారు నియమించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 280 పోపు గారు ఇచ్చారు. 266 అంట. చూడండి ప్రియ సహోదరి, వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ఏర్పాటు చేసిన సంఘము కథోలిక సంఘం. అసలు కథోలిక సంఘం అంటే అర్థం ఏంటి? పవిత్రమైంది, ఐక్యతగా ఉండేది, ఏకంగా ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఫాదర్లు, ఇది ఆయన ఫాదర్ గారు జగన్నాథపురం, ఫాదర్ గారు ఇక్కడ పోల్కొండ. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంతకుముందు మనకు తెలుసా ఫాదర్ గారికి? నేనాగా తెలియదు. మరి శ్రీ సభలు ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, రేపు ఫాదర్ గారు మరి ఆస్ట్రేలియా దేశం వెళ్ళిపోతున్నారు. నేను జర్మనీలో పనిచేశాను, కొంతమంది ఆస్ట్రేలియాలో చేస్తున్నారు, అమెరికాలో చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కథోలిక సంఘం ఒకటిగా ఉంటుంది కాబట్టి గురువుని స్వీకరిస్తున్నారు. ఆనాడు ఆ రోజుల్లో అక్కడి నుండి ఇతర దేశాల నుండి ఇక్కడికి వచ్చి సువార్త సేవ చేశారు తెల్లవాళ్ళు. ఆనాడు ఆ రోజుల్లో మన చిన్నతనంలో దాదాపు మన సంఘం ఏర్పడి 1972లో ఇక్కడ ఫస్ట్ మొట్టమొదట గుడి కట్టారు. 1964 నాకు తెలిసి మాత్రం 1964 నేను పుట్టాను. అప్పుడే మన ఊరు కథోలిక సంఘం ఏర్పడిందంట. అంతకుముందు వేరే సంఘం. తెల్ల సభలో రిమోండి సభలో నాకు బాప్తిజం ఇచ్చారని రాయబడి ఉంది. మన పెద్దవాళ్ళు కూడా మన తెల్ల సభలో ఒక్కసారి నేను పుట్టిన సంవత్సరంలోనే అప్పుడు మన గ్రామం దాదాపుగా 70% కథోలికులు అయ్యారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనం పెరుగుతూ వస్తున్నాం. కాబట్టి కథోలిక సంఘం ఇదే విధంగా మరి కొండపాలూరులో ఇంకా ముందుగా కథోలికులు అయ్యారు మనకన్నా ముందుగా. కాబట్టి ఎందుకు చెప్తున్నట్టు ఈ విషయం హిస్టరీ తెలవాలి మీకు. కాబట్టి కథోలిక సంఘం అనేది పవిత్రమైన సంఘం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘము. తర్వాత ఏకత్వం, ఐక్యత అనేది చాలా అవసరం. కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా ఐకమత్యమే బలము. ఐకమత్యమే బలము. కలిసి ఉంటే కలదు సుఖము. చిన్న చిన్న సంఘాలకు ఇడిపోయి ఆ ఇటుపడితే పరిగెడుతూ మరి ఏవో ఊగిపోతూ పడిపోతూ ఏంటది? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినటువంటి వాళ్ళు ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా, నిగ్గరంగా ఉండాలి. ఊగిపోయి పడిపోతూ ఉంటారు, తర్వాత మళ్ళీ గొడవలే. నేను ఇంతకుముందు పనిచేసిన ఆవిడ బాగా పాటలు పాడుద్ది, ఇక అన్ని ఆవిడే చేయాలంటది. బైబుల్ చదువుకున్న వాళ్ళ పిల్లలే, వాక్యం చదువుకున్న వాళ్ళ పిల్లలే. పరిశుద్ధాత్మ కూడా ఆమె మీదకి వచ్చి ఊగిపోద్ది. తెల్లారి సంఘంతో గొడవలు పెట్టి కేసులు పెట్టింది. ఇదే పరిశుద్ధాత్మ వచ్చేటువంటి వాడు క్షమాగుణం, ఆ దేవుని మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. మరి ఇంకా టైం ఎక్కువ లేదు. ప్రియ సహోదరి సహోదరులు, విశ్వాసంలో ఉండండి. విశ్వాసం విడిచిపెట్టొద్దు. కథోలిక విశ్వాసం, పాపం పరిశుద్ధ కథోలిక సభను విశ్వసిస్తున్నాను, పాపముల మన్నింపును
విశ్వసిస్తున్నాను. గురువు దగ్గర పాప సంఖ్య చేయడం ద్వారా మీ పాపాలు క్షమించబట్టే. ఆనాడు అపోస్తులకు ఆ యొక్క అధికారం ఇచ్చాడు. అదే అధికారం గురువులకు ఇవ్వబడింది బిషప్ గారి ద్వారా. కాబట్టి పాపములు మన్నించేటువంటి అధికారం ఉంది. పాపాలు మన్నించబడతాయి. యేసుప్రభువే మన్నించేది. మరి యేసుప్రభువే మనకు రక్షించేది. మరి మధ్యలో మేము దేవుడు ఎన్నుకున్నాడు కదా, అపోస్తులు ఎన్నుకున్నాడు, ఆనాడు ప్రవక్తలు ఎన్నుకున్నాడు, ఈనాడు గురువులు ఎన్నుకున్నారు, ఉపదేశాలు ఎన్నుకున్నారు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనుషుల ద్వారా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. మరలా ఆయన తిరిగి వచ్చే వరకు కూడా ఆ పని గురువులకు అప్పచెప్పాడు, దైవ సేవకులకు అప్పగించాడు. కాబట్టి మీరు నమ్మవలసిన విషయం ఏంటంటే ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘం, అపోస్తుల ద్వారా పవిత్రమైనటువంటి సంఘం. మరి ఎంతో మంది పునీతులు ఉన్నారు, పవిత్రులుగా ప్రాణాలు ఇచ్చినటువంటి వారు, హతసాక్షులు ఉన్నారు కథోలిక సంఘంలో. ప్రియ సహోదరి సహోదరులారా, అలానే నేను వేరే వాళ్ళని పూర్తిగా విమర్శించడం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘాన్ని విడిచిపెట్టి మరి అటు ఇటు వెళ్తుంటే చాలా బాధాకరం. ఏకంగా ఉండేటువంటి సంఘం, ఈనాడు మీరందరూ ఏకంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఇన్ని పేర్లు చదివాడు. మరి అందరికీ చక్కగా మరి పూజలో పాల్గొంటున్నాం. కాబట్టి ఐక్యం వచ్చి ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. మేము మనందరం ఐక్యంగా ఉన్నాం కాబట్టి గుడి కట్టుకోగలిగాం. మీరందరూ కష్టపడ్డారు, పనిచేశారు, లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి ఐక్యమత్యం ద్వారా మనం ఇంకా ఎన్నో సాధించవచ్చు. ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని నూతన మనుషులుగా చేస్తారన్నాడు, క్రొత్త వారిగా చేస్తాడు. కాబట్టి మారిన మనసుతో క్రొత్త వారిగా పాపమును, ద్వేషమును, ఈర్ష్య ద్వేషాలు మర్చిపోయి, అసూయ ద్వేషాలు, స్వార్థాలు మర్చిపోయి మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలి. యెషయా 1:18 చదవండి. మిమ్మల్ని మీ పాపములు కడిగేస్తాను, ఎర్రగా ఉన్నటువంటి మీ పాపలను సింధూరంలాగా చేస్తాను, తెల్లగా చేస్తానంటాడు. ప్రభు ఇట్లా అనుచున్నాడు, రండి మన వివాదములను పరిష్కారం చేసుకుందాం. ఎందుకంటే దేవునితో మనుషులతో ఇరుగు పొరుగు వారుతున్నటువంటి వివాదాలు, కక్షలు అన్నిటి కూడా మరి పరిష్కారం చేసుకున్నట్లయితే, క్షమించుకున్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? చదమ్మా. నీ పాపములు సింధూరం వల్ల ఎర్రగా ఉన్నాయి, మంచు వలె తెల్లగా చేస్తానంటున్నాడు. కెంపు వలె ఎర్రగా ఉన్నాయి మీ పాపాలు, ఉన్ని వలె తెల్లగా చేస్తానన్నాడు. ఈరోజు యెషయా గ్రంథంలో కూడా మనకు ఒక ఆనందాన్ని ఇస్తానన్నాడు, మనం క్షమిస్తానన్నాడు. మరి మన పంటను మనం తినేటట్టుగా, మన ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ ఫలాలను మనం తినేటట్లుగా, ఆ పోగొట్టుకున్నటువంటి ఆ సంతోషాన్ని మరలా ఇస్తానన్నాడు దేవుడు. పాపం వల్ల పోగొట్టుకున్నటువంటి ఆ సంతోషాన్ని మరలా ఇస్తానన్నాడు దేవుడు. మన పాపాలను కడిగేస్తానన్నాడు. నా ఫాదర్ గారు చెప్పారు, తన యేసు రక్తం చేత పవిత్రమైన, మన రక్తం పాప రక్తం చెప్పారు. మన పాపాల వలన, మనం తప్పుడు కార్యాల వలన, మరి త్రాగుల వలన, లేకపోతే ఇంకా వ్యభిచారాల వలన మన రక్తము మలినమైంది. కానీ యేసు ప్రభు రక్తం పవిత్రమైంది. కాబట్టి ఆ రక్తం వల్ల మనందరం రక్షించబడమని ఫాదర్ గారు చక్కగా వివరించారు. కాబట్టి మన పాప రక్తం కడిగివేయబడాలి యేసుక్రీస్తు రక్తం చేత. అందుకని యేసుక్రీస్తు రక్తమే జీవంటారు చాలా మంది. కాబట్టి యేసుక్రీస్తు రక్తం చేతనే మన పాపాలు పరిహారం. కాబట్టి యేసు ప్రభు రక్తము పరిశుద్ధమైంది. అలాగా రక్తాన్ని చిందించిన వాళ్ళు, ప్రభు కోసం ప్రాణాలు ఇచ్చిన వారు చరిత్రలో ఎంతో మంది ఉన్నారు. ప్రియా సహోదరు సహోదరుల, కష్టాలు పడినటువంటి వారు ప్రభు కోసం. కాబట్టి మనం ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఏంటంటే పాపలు మన్నింపును, ఎంతటి పాపనైనా దేవుడు మన్నిస్తాడన్న సత్యాన్ని కథోలిక సంఘం చెప్తుంది. తర్వాత శరీరం యొక్క ఉత్తారము, మన శరీరం కూడా ఈ పాప శరీరం, ఈ మలిన శరీరం మట్టిలో కలిసిపోయి మరలా ఒక క్రొత్త శరీరం దేవుడిస్తాడంట. అది ఎలాంటి శరీరం తెలుసా? పసిబిడ్డ లాంటి శరీరం. పసిబిడ్డల శరీరం ఎంత బాగుంటుంది, వాళ్ళ కళ్ళు, వాళ్ళ ముఖం, వాళ్ళ లేత ముఖము, ఆ లేత శరీరం ఎంత మనందరికి ఇష్టమే. ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు వెళ్తున్నాడంటే అందరూ అలాగే చూస్తూ ఉంటారు. ఎందుకోసం? వాళ్ళ పసిబిడ్డలో దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ పసిబిడ్డల లాంటి శరీరాన్ని మన పరలోకాన్ని ఇస్తాడంట. నశించిపోయినటువంటి శరీరాన్ని ఇస్తాడంట. ఈ భూలోకంలో ఉన్నంత శరీరం ఎప్పుడొకప్పుడు కుళ్ళిపోద్ది, కానీ పరలోకంలో కుళ్ళిపోయినటువంటి శరీరాన్ని ఇస్తానన్నాడు. దేవదూతల లాంటి జీవితాన్ని ఇస్తానన్నాడు. చావు లేనటువంటి జీవితాన్ని ఇస్తానన్నాడు. అటువంటి జీవితాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు మన కోసం మరణించి పునరుత్థానుడయ్యాడు. ఈ సత్యాన్ని మనం నమ్మాలి. ఈ జీవితం తర్వాత మరొక ఉన్నతమైన జీవితం, ఆనందమైన జీవితం అది దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ప్రభు ఆనాడు ఏ విధంగా మహిమ శరీరంతో లేపబడ్డాడో మనం కూడా పరలోకంలో అలా ఉంటాము. మహిమ శరీరాన్ని కలిగి ఉంటాము, చావు లేనటువంటి శరీరాన్ని కలిగి ఉంటాం. దాన్ని నువ్వు నేను సంపాదించుకోవాలి. ప్రార్థనకు వస్తాం మంచిదే, పూజలో పాల్గొనడం మంచిదే,
ఇవన్నీ కూడా మంచిదే, వాక్యాన్ని చదవాలి. కానీ పరలోక రాజ్యాన్ని నేను ఎలా చేరుకోగలను? ప్రభు ఏమన్నాడు, ఒకడు లోకాన్నంతా సంపాదించి తన ఆత్మను కోల్పోతే ప్రయోజనం లేదు. ఎన్నో వచ్చిన మత్తయి సువార్త 26 వచ్చిన 16వ అధ్యాయము 26 వచ్చిన మత్తయి సువార్త 16:26. ఒకడు లోకాన్నంతా సంపాదించి ఆత్మను పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు. కాబట్టి ఆత్మను ఎలా రక్షించుకోవాలి? ఈ ఆత్మ పాపంలో పడకుండా, ఒకవేళ పాపంలో ఒకప్పుడు పడిపోయినా తెలుసుకొని దుడుకు చిన్నవాడి వల్ల మారు మనసు పొంది తిరిగి రావాలి, దేవుని సన్నిధికి తిరిగి రావాలి. ఈనాడు ఎంతో మంది దేవునికి దూరమై తిరుగుతున్నారు. ఏదో ఈ తపస్కాలం 40 రోజులు వస్తేనే నిజమైన క్రైస్తవమా అంటే దేవుని పెట్టడం 40 రోజులు అయిన తర్వాత దేవుని పెట్టడం కదా, లోకం పెట్టడమా? ఈ 40 రోజులు అయిన తర్వాత మళ్ళీ లోకం పెట్టడమే. ఈ 40 రోజులు మాత్రం చాలా భక్తి, దీక్షలో, జపమాల్లో, ప్రార్థనలు, సిలువ మార్గాలు ఇవన్నీ చేస్తాం, మంచిదే కాదంట్లా. మరి తర్వాత కూడా దేవుని విడిచిపెట్టకూడదు. తర్వాత కూడా వస్తే ఈ గుడి చాలు. ఈ రోజు ఇంతమంది మరి ఏరే గ్రామంలో వచ్చారేమో కానీ ఇక్కడ వాళ్ళు అందరూ వస్తే గుడి చాలు చెప్పాలంటే. దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం ఎదగాలి, విశ్వాసాన్ని బలపరుచుకోవాలి, యేసుక్రీస్తు మన ప్రభు రక్షకుడు నమ్మాలి, ఆత్మను రక్షించుకోవాలి. మరి మంచి కార్యాల చేత, పుణ్యకార్యాలు చేయడం ద్వారా, దాన ధర్మాలు చేయడం ద్వారా మనం ఆత్మ రక్షించుకో, ఉపవాసం చేయడం ద్వారా, ఇతరులకు మంచి చేయడం ద్వారా, ఎవరికి అన్యాయం చేయకోకుండా సాధ్యమైనంత వరకు మంచిగా చేయాలి. మంచి చేసినటువంటి వాళ్ళు కూడా తోలాడేటువంటి వాళ్ళు ఉన్నారు లోకంలో. సొంత తల్లిదండ్రులను బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు, రక్త సంబంధికులను బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు, కొట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మోక్షం కదరా? క్షమించుకునే గుణం క్రైస్తవత్వంలో ఉండాలి. క్షమాపణ లేకపోతే మన క్రైస్తవ జీవితం కాదు. యేసు ప్రభు మనం క్షమించాడు, ఘోర పాపులైన మనం తన శిలువ రక్తం చేత క్షమించాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో క్షమించేటువంటి, శత్రువులను కూడా ప్రేమించేటువంటి మనసు ఉండాలి. అప్పుడే మనం పరిపూర్ణం అంట. ఎప్పుడైతే శత్రువులు ప్రేమిస్తామో అప్పుడే మనం పరిపూర్ణమైన క్రైస్తవులు. ప్రభు అంటాడు, నేను కనికరం కలిగివాడిని, నేను పరిపూర్ణుని, మీరు నావలే నా శత్రువు. ఇక్కడ రాశారు కదా ప్రభు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎలుగురు, కొట్టినటువంటి వాళ్ళని, తిట్టినటువంటి వాళ్ళనే క్షమించాడు. మరి నువ్వు నేను క్షమించగలుగుతున్నావు? క్షమించాలి. క్షమించకపోతే మనం నిజమైన క్రైస్తవులమో కాదు. తెలియక అమాయకంగా ఏదో చెప్తే పర్వాలా, తెలిసి చదువుకొని తోటి వారిని ప్రేమించలేక, రక్త సంబంధికులను ప్రేమించలేక, మోసాలు చేసుకుంటూ, స్థలాల కోసం, ఆస్తుల కోసం, డబ్బుల కోసం ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ, కేసులు పెట్టుకుంటూ, ఇదే జీవితం. దేవుడు మన శత్రువులుగా ఉండటానికి పిలుచుకోలేదు. దేవుడు మన శత్రువులుగా ఉండటానికి పిలుచుకోలేదు, మిత్రులుగా ఉండటానికి పిలుచుకున్నాడు. దేవుడు మిత్రులుగా ఉండటానికి పిలుచుకున్నాడు. 2వ జాన్ పాల్ పాప్ గారు మరి శత్రువును కూడా ప్రేమించాడు. తను కాల్చినటువంటి శత్రువుని ప్రేమించి జైల్లో ఉంటే అతను ఇల్లు వాటేసుకున్నాడు. యేసు ప్రభుని అనుసరించాడు. నీవు నేను యేసు ప్రభుని అనుసరించాలి. నన్ను అనుసరించేవాడు వాడు చీకటిలో నడువక జీవపు వెలుగును పొందుతాడు. యోహాను శుభవార్త 8:12 మనం చదువుతున్నాం. నన్ను అనుసరించేటువంటి వాడు జీవపు వెలుగును పొందుతాడు. అంధకారం నడువక, పాపంలో పడకుండా, చీకటిలో నడవకుండా, మరణం పాలవకుండా నన్ను నమ్మినటువంటి వాడు నిత్య జీవాన్ని పొందుతానన్నాడు. కాబట్టి లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించేవాడు అంధకారం నడువక జీవపు వెలుగును పొందును. నేను జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను, సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాను. యోహాను 10:10 దొంగవాడు దొంగతనం చేయడానికి వస్తాడేమో కానీ నేను జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను, సమృద్ధి గల జీవితాన్ని ఇవ్వటానికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు మాత్రం ఈ లోకంలో సమృద్ధి గల జీవితాన్ని ఇవ్వగలడు. ఈ లోకంలో ఉన్నంతకాలం సమృద్ధి రాదు, ఆయన సన్నిధిలో మాత్రమే. ఆయన ఈ లోకంలో కూడా ఇస్తాడు, రాబోయే లోకంలో కూడా ఇస్తాడు. ప్రియా సహోదరి సహోదరులు, కాబట్టి ముగించే ముందు ఈ మన గ్రామం ఒకప్పుడు విశ్వాసంతో ఉన్నటువంటి గ్రామం, మన పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా 1972లో నేను చిన్నవాడిని. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు రాళ్లు మోసుకొచ్చి గుడి కట్టారు, ఎడ్ల బండి మీద రాళ్లు తీసుకొచ్చి గుడి కట్టారు. సంఘం ఏర్పడింది. కేరళ స్వామివారు, థామస్ స్వామివారు గుడి కట్టారు. అప్పుడు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. దేవుడు మనం ఎంతగానో ప్రేమిస్తున్నాడని మనం అర్థం చేసుకొని ఆ దేవుని ప్రేమ నుండి మనము వేరు కాకూడదు, విశ్వాసం నుండి వేరు కాకూడదు. పునీత పౌలు గారు అంటాడు కదా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు కూడా వేరు చేయలేదు, ఈ భూలోకంలో వేది కూడా వేరు చేయలేదు క్రీస్తు నుండి అంటాడు. 8వ అధ్యాయము
రోమాపత్రిక 9:35 నుండి. క్రీస్తు ప్రేమను ఈ భూలోకంలో ఎవరు వేరు చేయలేరు, అంతగా మనం ప్రేమించాలి. పౌలు గారు మరి తెలియక ముందు ప్రభువుని ద్వేషించాడు, తెలుసుకున్న తర్వాత ప్రభు కోసం ప్రాణాన్ని ఇచ్చాడు. నేను చచ్చినా బ్రతికిన ఆయన కోసమే, నేను జీవించేది నా కోసం కాదు ఆయన కోసమే అని చెప్పగలిగాడు. నాలో ఉన్నది క్రీస్తే, నేను కాదు, ఈ పాప శరీరం కాదు, నాలో ఉన్నది క్రీస్తే అని చెప్పగలిగాడు. నువ్వు నేను చెప్పగలుగుతామా? మనలో ఉన్నది క్రీస్తే, క్రీస్తుని కలిగి ఉండాలి. నువ్వే పని చేస్తున్నా ఎక్కడున్నా సరే క్రీస్తుని కలిగి ఉండాలని నేను అప్పుడప్పుడు పాట పడతా ఉంటాను కదా. ఒకసారి ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నారా? నా గొంతు బాగుపోయిన పాడతారు. ఒక్క చరణం ఫాదర్ గారు పాడమన్నారు. ఒక్క చరణం. ఏ పని చేసినా ఏది తలచినా